హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి అంటేనే ముగ్గులు కదా. ఈరోజు నేను సింపుల్గా ఈ ముగ్గుతో అయితే స్టార్ట్ చేసేసాను. 9 చుక్కల ఈ ముగ్గు అక్కడక్కడ కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకుంటే మనకు ముగ్గు కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. సూర్యభగవానుడికని సపరేట్గా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను. సూర్యుడికి చాలా పవిత్రమైంది ఈరోజు. సూర్య పొంగల్ అంటారు. మేము రెంట్ హౌస్లో ఉన్నాం కాబట్టి మాకు బయట పొంగల్ చేసుకోవడానికి కుదరదు. అందుకని లోపలే చేసేసుకొని బయట తెచ్చి పెట్టుకుంటాం. ఈరోజైతే మా పూజారంని ఇలా రెడీ చేసేసుకున్నాను. ప్రసాదాలు అయితే సుగీలు, వడలు, బెల్లం పొంగలి, పాయసం, అన్నం, పప్పు, రసం, ఒక తాలింపు అయితే చేసుకున్నాను. పూజ రూమ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. పిల్లలకైతే ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అయితే వేసాను. ఇది ఎప్పుడో కొనింది, బట్ ఈరోజు సంక్రాంతికి యూస్ చేశాను. స్వామివారికి పూజ అంతా చేసేసుకుని బయట పొంగల్ పెట్టుకోవడానికైతే ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని బయట పళ్ళెం వేయడానికి వచ్చేసాము. ఒక్కో ఊర్లో ఒక్కోలాగా చేసుకుంటారు. మాఘమాస ప్రత్యేకత అంటే ధనుర్మాసం అయిపోయిన తర్వాత వచ్చే మాఘమాసము చాలా పవిత్రమైనది. మాఘమాసంలో మనం అర్లీ మార్నింగ్ స్నానాలు చేసి సూర్యభగవానుడికి ఆర్ఘ్యం వదిలితే మనకి ఎలాంటి రోగ బాధలు అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని అంటారు. కాబట్టి మాఘమాసం చాలా విశిష్టమైనది. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. మీకు ఎలా జరిగిందో ఒకసారి కామెంట్ చేసేయండి. లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.